తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా కావలి గ్రీష్మ బాధ్యతలు చేపట్టారు. తన కూతురు గ్రీష్మకు మాజీ స్పీకర్ ప్రతిభా భారతి అభినందనలు తెలిపారు. మహిళలకు పిల్లలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, తనకి ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఒక మహిళగా సోషల్ మీడియా పోస్టుల వల్ల ఎంతో ఆవేదన అనుభవించానని, ఈ పదవిలో ఉన్నంతకాలం ఎటువంటి స్వార్థం లేకుండా మహిళల అభ్యున్నతి కోసమే పనిచేస్తానని పేర్కొన్నారు. మహిళలపై దాడులు జరగకుండా ఉండేందుకే చంద్రబాబు నాయుడు ఒక మహిళను హోం మినిస్టర్ గా నియమించారని, అలాగే సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి చైర్మన్ గా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నిజంగా ఈ రోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి మెయిన్ ఇంట్రెస్ట్ చూపించిందే మహిళల కోసం, వృద్ధుల కోసం, పిల్లల కోసం ఏదో చెయ్యాలన్న తపనతోటే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాలో ఉన్న తపనని, నాలో ఉన్న ఆసక్తికరమైన ఈ సబ్జెక్ట్ని హైలైట్ చేయడానికి, అలాగే నా వంతుకు నేను ఎలా చేస్తానో చూడటానికి కూడా ఈరోజు సీఎం గారు నాకు ఈ పదవి ఇచ్చారని నేను భావిస్తున్నాను. నిజంగా నేను 4వ తరం రాజకీయ నాయకురాలని మా ఇంట్లోని. అలాంటిది ఫస్ట్ మెరిట్ చూసి తర్వాతే పొలిటికల్గా షైన్ అవ్వాలి అన్న దృష్టితోటి మా అమ్మగారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచడం జరిగింది. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నన్ను బ్లెస్ చేయడానికి మా అమ్మగారు వచ్చారు, మా అత్తగారు వచ్చారు. ఇది నాకు చాలా ఆనందకరంగా ఉంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే లోకేష్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి నేను చాలా సబ్జెక్ట్స్ మీద పోరాడాను, చాలా సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాను. అంటే పార్టీలో జరుగుతున్న ఏదైతే లాస్ట్ ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని పార్టీగా తొక్కేద్దాం అన్న వాటి సబ్జెక్ట్ గురించి నేను చాలా మాట్లాడాను. బట్ యాజ్ ఎ ఉమెన్ నేను చాలా సఫర్ అయ్యాను. మీకు తెలుసు, సోషల్ మీడియాలోని వాటిల్లోని గురించి చాలా ఇబ్బందికరంగా చాలామంది పొలిటీషియన్స్ని ఇబ్బంది పెట్టినట్టే నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అయితే లోకేష్ అన్న అన్నారు లాస్ట్ టైం కూడా, నువ్వు ప్రూవ్ చేసుకో అమ్మా, మన గవర్నమెంట్ వచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకో అని అన్నారు. అలాగే ఈసారి మహిళలకి నేను చేసే సహాయంగా, మహిళా అభ్యున్నతి కోసం ముందుకు వచ్చే ఈ కార్పొరేషన్కి చైర్మన్గా నన్ను నియమించడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ అన్న గారికి, అలాగే పురంధరేశ్వరి గారికి, అందరికీ నాకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఈ కూటమి నాయకులందరికీ నా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కడప నగర అభివృద్ధితో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నట్టు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. నగరంలోని 20వ డివిజన్ విశ్వేశ్వరయ్య సర్కిల్ నుంచి ప్రకాష్ నగర్ వెళ్లే దారిలో 15 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డుకు శ్రీనివాసులరెడ్డి పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాలా కాలంగా ఈ రోడ్డు అధ్వాన స్థితిలో ఉందని అన్నారు. గత పాలకుల అనాలోచిత విధానాలతో ఈ ప్రాంతంలో బీటీ రోడ్డు వేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. రానున్న కాలంలో కడప నగరాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ రంజిత్ కుమార్, టీడీపీ నాయకులు మోహన్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. 20వ డివిజన్లో విశ్వేశ్వరయ్య స్టాచ్యూ నుంచి ఇటు ప్రకాష్ నగర్ వైపు రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది. గతంలో కూడా గత ప్రభుత్వం కూడా అనాలోచితంగా, ఒక ఆలోచన లేకుండా, సాంకేతికంగా సాధ్యమవుతుందా కాదా అని ఆలోచన చేయకుండా బీటీ రోడ్డు వేశారు. ఈ బీటీ రోడ్డు లైఫ్ ఉండదు. అందుకే ఈరోజు సాంకేతికంగా సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలించి మున్సిపల్ ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి సీసీ రోడ్డును ఇప్పుడున్న 3.5 మీటర్లు 7 మీటర్లు జరిగేటట్టు 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. శాసనసభ సమావేశాల వల్ల గౌరవ ఎమ్మెల్యే గారు హాజరు కాలేదు. అధికారులు, మా డివిజన్ ఇన్ఛార్జ్ రంజిత్ వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈరోజు ఈ సీసీ రోడ్డు నిర్మాణం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ రోజు నుంచి ప్రారంభించి పూర్తి చేస్తాము. ప్రజల సౌకర్యార్థం విశ్వేశ్వరయ్య స్టాచ్యూ నుంచి ప్రకాష్ నగర్ వైపు పోతున్న ఈ రోడ్డు 7 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. విశాఖలో న్యాయవాదులు రోడ్డుకెక్కారు. విద్యార్థిపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ కోర్టు ప్రాంగణం వద్ద న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు.
ప్రేమ పేరుతో యువకుడు యువతిని మోసగించడమే కాకుండా తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడిన సంఘటనను ఖండించారు. ప్రభుత్వం తక్షణమే నిందితుడిని కఠినంగా శిక్షించి బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇది విశాఖపట్నంలో దుర్దినం. ఎందుకంటే ఏ విధమైనటువంటి అన్నం పుణ్యం ఎరుగునటువంటి ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో మోసగించి ఆవిడపై జరిగిన ఈ గ్యాంగ్ రేప్ అన్నది చాలా అమానుషం. అసలు స్త్రీలకు రక్షణ లేని పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి దోషులు ఎవరైనా ఎంతటి వారైనా తక్షణం వారి మీద చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని, సత్వర న్యాయం వారికి జరగాలని చెప్పేసి ధర్నా కార్యక్రమం ద్వారా విశాఖపట్నం బార్ అసోసియేషన్ వాళ్ళని కోరుకుంటూ ఉన్నాం. మన మీడియా ప్రముఖులందరూ వచ్చినందుకు చాలా సంతోషం సార్. ఈ విషయాన్ని ప్రతిసారి ఎప్పుడైనా ఏ విధమైన సమాజంపై అన్యాయం జరిగితే విశాఖపట్నం బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా ముందుండి ఈ నిరసన కార్యక్రమాలు చేయడం మీకు తెలియంది కాదు. గతంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయమై కూడా మీరందరూ మాకు ఆ విధంగా సహకరించారు. నిజంగా అందులో మేము కూడా పోరాడి ఒక కన్వీనర్గా నేను, మిగిలిన మా మిత్రులందరూ కూడా అడ్వకేట్లందరూ కూడా పేరు పేరున వాళ్ళు సహకరించి చేసి మీ మీడియా ద్వారా ప్రజల్లోనికి వెళ్ళి వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి ఏ విధమైనటువంటి దాపరికం లేకుండా అందరి పేర్లు కూడా ఎవరైతే నిజమైనటువంటి కల్ప్రిట్స్ ఉన్నారో, ఎవరైతే నిజమైనటువంటి ముద్దాయిలు ఉన్నారో వారందరి పేర్లు వాళ్ళు ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ ద్వారా కనుక్కొని మీడియాకే కాదు ప్రజలకు కూడాను అది తెలియజేసి వారిపై జరుగుతున్నటువంటి యాక్షన్ ఏంటనేది కూడా పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ వారు కానీ ఈ దర్యాప్తు జరిపించి తక్షణమే చేయాలని కూడా మా తాలూకా డిమాండ్. న్యాయం చేయడానికి ఆటోమేటిక్గా ఈ విధంగా అందుకనే ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. న్యాయ విద్యార్థి లేకపోతే మామూలు వ్యక్తి అనేది కాదు. ఎవరైనా ఒక స్త్రీపై అమానుషమైనటువంటి చర్య ఎవరైనా ఖండించవలసిందే, దానికి తక్షణం కఠిన శిక్షలు విధించవలసిందే, వారిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి బార్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడిగా మిత్రులందరి తరఫున కమిటీ తరఫున తెలియజేస్తాం. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పలు చోరీలకు సంబంధించి బంగారు, వెండి ఆభరణాలతో పాటు కొంత నగదును రికవరీ చేసినట్టు ఎస్పీ కె శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన చిలకలూరిపేట, ఐనవోలు, ఈపూరు, వెల్దుర్తి పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి వివరాలను ఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 25 లక్షలు విలువ చేసే బంగారు, వెండి, ఓ మోటార్ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2021 నుంచి ఆయా స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి నిందితులను అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి కొంత నగదు, బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ప్రాపర్టీ అఫెన్సెస్ లో రాత్రిపూట దొంగతనాలు, తర్వాత బైక్ అఫెన్సెస్ ఒకటి ఎక్కువగా మీరు చూస్తున్నారు. బైక్ అఫెన్సెస్, స్కూల్స్ లో ఉన్నటువంటి కంప్యూటర్స్ తీసుకెళ్లిపోవడం, అలాగే వైర్ థెఫ్ట్స్ ఒకటి మనకి ప్రాబ్లమ్ గా ఉంది. వీటన్నిటికీ సంబంధించి మనము స్పెషల్ టీమ్స్ ని ఫామ్ చేయడం జరిగింది. 3 DSPs కూడా వాటి సబ్ డివిజనల్ టీమ్స్ ని ఎలర్ట్ చేసుకోవడం జరిగింది. CCS టీమ్స్ కూడా వీటితో కోఆర్డినేట్ చేస్తున్నారు. మనం ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మోడస్ ఆపరాండిలో వాడని, అలాగే రీసెంట్ జైల్ రిలీజెస్ లిస్ట్ ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద వాచ్ పెట్టి చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు షేక్ సుబాని అనే అతను అరెస్ట్ చేయడం జరిగింది. అర్లియర్ కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి. ఇతని నుంచి మనం పల్నాడు, బాపట్ల, ప్రకాశంలో కలిపి మొత్తం ఒక 5 అఫెన్సెస్ ని రాత్రి కూడా దొంగతనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. 170 గ్రాముల గోల్డ్ అండి, 4.5 kilos సిల్వర్ ని మనం రికవర్ చేయడం జరిగింది. ఐనవోలు పోలీస్ స్టేషన్ అలాగే వెల్దుర్తి పోలీస్ కలిపి ఒక 18 మోటార్ బైక్స్ ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో మనం లింగం ఎరమంద, కుమ్మిశెట్టి రామాంజనేయుడు, మట్టపల్లి హరిబాబు ఎలియాస్ కమ్మకాశి, చల్లా భవానీ శంకర్ అండ్ షేక్ మస్తానవరిని పట్టుకోవడం జరిగింది. ఈపూర్ పోలీస్ అండి, వీడు కొండ్రముట్ల సచివాలయంలో జరిగిన దాంట్లో జరపాల వెంకటేశ్వర నాయక్, బూకియా బాలాజీ నాయక్, పూడివలస గణపతి, వీళ్ళ ఉన్నటువంటి టీవీని, అదర్ కంప్యూటర్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ ని వీళ్ళు థెఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా మనం పట్టుకుని వాటిని రికవర్ చేయడం జరిగింది. ఆల్ టుగెదర్ 40 lakhs ఆఫ్ వర్త్ ఆఫ్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, మోటార్ బైక్స్, తర్వాత టీవీస్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కంప్యూటర్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మనం పట్టుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి అంతిమ యాత్ర, వీడ్కోలు పలికేందుకు తరలివచ్చిన ప్రముఖులు.
సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అసహనం. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయకుండా బెంచ్ ఏర్పాటు చేస్తామనడంపై అసహనం. న్యాయవాదులపై దాడులను అరికట్టాలంటూ పిఠాపురంలో నిరసన. న్యాయవాదులకు పటిష్టమైన రక్షణ చట్టం కల్పించాలని విజ్ఞప్తి. కడప జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి. పూర్తి స్థాయిలో సీసీ రోడ్లను నిర్మిస్తామంటూ హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.